నా పేరు బి వెంకట్, వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి. ఢిల్లీ నుంచి ధర్నాలో పాల్గొనడానికి వచ్చాను. 500 జిల్లాలకు పైగా అన్ని రాష్ట్ర కేంద్రాలలో కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మా ప్రధానమైన డిమాండ్ ఏమిటనంటే, మా ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎన్నికల వరకు మమ్మల్ని వాడుకుంటున్నారు. ఎన్నికల తర్వాత కార్పొరేట్లకి, కంపెనీలకి, ధనవంతులకి, గ్రామీణ పెత్తందారులకు అనుకూలంగా ఈ ప్రభుత్వ విధానాలు రూపొందించబడతా ఉన్నాయి. వీటిని మార్చాలి. ఎందుకని? మేము ఉత్పత్తి చేస్తుంది, మేము దేశంలో 300 లక్షల కోట్ల జీడిపి అని చెప్తున్నాం కదా. మోడీ గారు ఏమంటున్నారంటే ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ. ఎవరు దీనికి కారణం? నరేంద్ర మోడీ గారి కారణమా? అదానీ కారణమా? అంబానీ? వారు కాదు కారణం, మేం కారణం. రైతులు, వ్యవసాయ కార్మికులు కారణం. మరి ఇప్పుడు మీరు మాకు గురించి ఆలోచించకుండా, మా గురించి చట్టాలు చేయకుండా ధనవంతుల కోసం చేస్తే ఉపయోగం జరిగిద్ది. నేను ఒక ఉదాహరణ చెప్తాను. మన దేశంలో 32 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యం ఉత్పత్తి అవుతుంది. ఎవరికి చెందాలి ఇది? గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో ఎవరైతే ఉత్పత్తి ఉన్నారో వారికి చెందాలి. కానీ జరుగుతున్న దురదృష్టకరం ఏమిటనంటే, నరేంద్ర మోడీ ప్రభుత్వం మొన్న 10 రోజుల క్రితం 6 లక్షల మంది రేషన్ లబ్ధిదారులను రద్దు చేశారు. మరి దీన్ని ఏమనాలి మనం? మేము 5 కేజీలు సరిపోవటం లేదు, 10 కేజీలు ఇవ్వండి పర్ హెడ్కి అంటా ఉన్నాం. ఇవాళ రిపోర్ట్లన్నీ ఏం చెప్తున్నాయి? మనం గనక తిండి సంపూర్ణంగా నాణ్యమైన తిండి తినగలిగితే 30 వంతు జబ్బులు నివారించవచ్చు అని చెప్తున్నాం. అంటే మీరు రేషన్ కార్డు రద్దు చేయటం అని అంటే ఆకలి సావులు పెంచటం, జబ్బులకు గురి చేయటమే కదా. ఈ ప్రభుత్వం ఈ 32 కోట్ల ఆహార ధాన్యాలను తగ్గించి విదేశాలకు ఎగుమతి చేసి, ఆహార ధాన్యాల స్థానంలో ఎగుమతి పంటలు పండించి దాన్ని అదానీకి అప్పగించాలనేది మోడీ గారి ఉద్దేశము. ఇది ఎంత దుర్మార్గమైంది. అలాగే ఇవాళ మన కంపెనీలని మూతపడుతున్నాయి. ఎందుకు మూతపడుతున్నాయి? కొనుగోలు శక్తి లేదు. కొనుగోలు శక్తి రావాలంటే ఇప్పటికి 60% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళ కొనుగోలు శక్తి రావాలంటే వాళ్ళకి ఉపాధి కల్పించాలి, వాళ్ళకి వేతనాలు పెంచాలి. 26,000 నెల వేతనం కార్మికులకి ఇవ్వాలి. వ్యవసాయ కార్మికులకి ఉపాధి హామీని బాగా పెట్టి రోజుకు 600 రూపాయలు ఇవ్వాలి. అట్లా కొనుగోలు శక్తి పెంచడం ద్వారా మన భారతదేశాన్ని ముందుకు తీసుకొని పోవడానికి అవకాశం ఉంటుంది. మోడీ గారు అవి పట్టించుకోడు. ఎంఎస్పీ కావాలి రైతులకి, వ్యవసాయ కార్మికులకు భూములు పంచాలి. అంటరానితనం ఉంది, అంటరానితనం పోవాలి. మీరు కులాన్ని, మతాన్ని భారతదేశ కేంద్రంగా ఎట్ట చేసుకుంటాం? కాబట్టి ఇవాళ దేశవ్యాపితంగా ఉత్పత్తి ఎవరైతే చేస్తున్నారో ఆ సంపద ఉత్పత్తిదారులకు చెందాలి. కార్పొరేట్లకు కాదు, ఉన్మాదులకు కాదు, గ్రామీణ పెత్తందారులకు కాదు. దాని మీద ఈ ఉద్యమం జరుగుతుంది. లక్షల మంది దీంట్లో పాల్గొంటున్నారు. మరింత దీన్ని తీసుకొని వెళ్ళటం కోసం మేము ఒక్కటే ప్రజలకు చెప్పేది, కేరళ మోడల్ ఒకటి ఉంది. అదేమిటంటే ప్రజల మోడలు, ప్రత్యామ్నాయ మోడలు. రెండో మోడలు గుజరాత్ మోడలు, అంటే అదానీ మోడలు, అంబానీ మోడలు, కార్పొరేట్ల మోడలు, మతోన్మాద మోడలు, ఆర్ఎస్ఎస్ మోడలు. గుజరాత్ మోడల్ను ఓడించాలి, కేరళ మోడల్ జనం దగ్గరికి తీసుకొని రావాలి. దానికోసం ఈ ఉద్యమాలను ఉధృతం చేస్తాం, మరింత విస్తృతం చేస్తాం. మహారాష్ట్రలో అదానీ డబ్బులతో మీరు అధికారంలోకి వచ్చి ఉండొచ్చు. నీది డబుల్ ఇంజిన్ సర్కారు, అంటే కార్పొరేట్ల సర్కారు, అలాగనే మతోన్మాద సర్కారు. మాది ట్రిపుల్ ఇంజిన్ సర్కారు. మేము కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు, ఉత్పత్తి వర్గాలైనటువంటి ట్రిపుల్ ఇంజిన్ ఏకమయ్యాం. డబుల్ ఇంజిన్ ఓడించగలం అనే నమ్మకం మాకుంది.